కంప్లీట్గా ఇది కులాన్ని ద్వేషిస్తూ మాట్లాడినని ఎలా చెప్పగలుగుతున్నా? కంజాతి అంటే అర్థం అంటే ఇప్పుడు మనం ఇతర దేశాలలో పోయి ఉద్యోగాలు చేసుకొని ఇతర దేశాలలో పోయి మనం జాబులు చేసుకొని ఉండు సూది నుండి మొదలుకుంటే స్పేస్ టెక్నాలజీ వరకు ఇలా వ్యాపారం చేస్తున్నారు. ఈవెన్ చెడ్డీ గ్యాంగులు కూడా వాళ్ళ ఉత్తరాది నుండి వచ్చి చెడ్డీ గ్యాంగులు దొంగతనాలు చేస్తున్నారు ఇక్కడ. మరి దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? రాష్ట్ర ప్రభుత్వం. రీసెంట్ గా 2 days బ్యాక్ సార్ తెలంగాణ శామ్ అతనికి మార్వాడి నేను తెలంగాణ గోపుత్ర సేన ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా, నువ్వు రాబాయ్ నన్ను గో బ్యాక్ మార్వాడి అనడానికి అని చెప్పేసి ఒక ఆడియో రిలీజ్ అయింది. మీరు వినే ఉంటారు. హిందీ మాట్లాడాలన్నాడు, హిందీ భాష మాట్లాడాలన్నా మీరు ఈ దేశంలో పుట్టినందుకు అన్నాడు. ఉత్తరాది వాళ్ళ ఫుడ్ వేరు, ఉత్తరాది వాళ్ళ తిండి వేరు, ఉత్తరాది వాళ్ళ బట్ట వేరు. అంటే ఇప్పుడు పానీపూరికి పప్పన్నానికి సంబంధం ఏంటంటారా? అంతే లేదు. ఉప ముఖ్యమంత్రి ప్రధాన సీట్ లో ఉన్నాయని కూడా దళితుడే. అదే కదా మరి నేను అనేది. ఎందుకు స్పందించట్లేదు? అది ఉప ముఖ్యమంత్రి స్థాయి ఉన్నాయనే స్పందించట్లేదు. ఎందుకంటే ఆయన భార్య ట్రంప్ గారు. సో ట్రంప్ గారు తీసుకొచ్చినప్పుడు ఏమైంది, ఖచ్చితంగా మా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినాకనే మీకు ఇస్తామని చెప్పేసి నిర్దాక్షిణంగా కొన్ని లక్షల ఉద్యోగాలు తీసేసింది. రేపు అధ్యక్ష ప్రమాణ స్వీకారం చేస్తున్నా. మా దళితులు మేము మా ఓట్లు అయితే చాలు. మేము ఎన్ని వెళ్తాం తెలుసు కాన్స్టిట్యున్సీలలో? మేము మా ఓట్లు వేసుకుంటే మేము 117 స్థానాలలో 70 స్థానాలకు వెళ్తాం. అప్పుడు ముఖ్యమంత్రి ఎవరైతే ఈ ఎస్సీ కమ్యూనిటీ కాదు, ఇప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి ఎవరైతారు? మీరే అవుతారు. మరి నీ అట్టుకున్న జొన్న రేటకు సుట్టరికం ఎక్కడదని కూడా కొంతమంది గాయకులు పాడడం జరిగింది తెలంగాణ ఉద్యమ సమయంలో. ఇప్పుడు కూడా అంటున్నా పానీపూరికి మనకు ఏం సంబంధం? పైగా ఎవరైతే మార్వాడి గో బ్యాక్ అని పాట పాడిన ఒక కళాకారుడు నెక్స్ట్ డేనే డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో తెలియకుండా అరెస్ట్ అన్నారు దాన్ని. ప్రజెంట్ అక్కడ జరిగిన విషయాన్ని చూస్తే మాత్రం దాన్ని కిడ్నాప్ చేసినట్టుగానే ఉంది. హాయ్, వెల్కమ్ టు దార్వి టీవీ. నేను మీ వరప్రసాద్ మేడి. ఈరోజు మన గెస్ట్ ఎవరంటే గాల్ వినోద్ సార్. మనం చెప్పుకోవచ్చు అభినవ అంబేద్కర్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఈరోజు మనం సార్తో ఉన్నాం. అసలు ఈరోజు టాపిక్ ఏంది, సార్ దగ్గరికి రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఏదైతే మార్వాడి గో బ్యాక్ అనే సబ్జెక్ట్ ఉందో దాని మీద కొన్ని విషయాల మీద సార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈరోజు అంటే గత కొంతకాలం నుంచి జరుగుతున్న ఇన్సిడెంట్లు ఇవి ఏవైతే తెలంగాణ రాష్ట్రంలో అంటే గో బ్యాక్ మార్వాడి అని ఒక ఇష్యూ నడుస్తుంది, దాన్ని మీరు ఎలా స్పందిస్తారు సార్? అంటే దళితుల మీద, లోకల్ దళితుల మీద దాడి చేయడం, బీసీల మీద దాడి చేయడం, కంజాతి కొడక అని చెప్పి తిట్టడం, ఇది ఏ రకమైన అహంకారానికి దారితీస్తుంది? ఒకటి, ఇప్పుడు మా దళిత బిడ్డలు అంతా తక్కువగా కనపడుతున్నారా మీకు? ఇది తప్పు కదా. మా లోకల్ తెలంగాణలో బతుకుంటా, తెలంగాణలో వ్యాపారం చేసుకుంటా, ఇవాళ నువ్వు తెలంగాణ బిడ్డల మీద దాడులు చేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోవడానికి దళిత జాతి అంబేద్కర్ రక్తం మాది, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం మేము. మేము ఆత్మగౌరవంతో బతుకుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో స్పందిస్తున్నాం సార్. అంటే అక్కడ జరిగిన ఏదైతే ఇప్పుడు తను ఏదైతే వాక్యాలు చేసిండో అతని మీద కంప్లీట్గా ఇది కులాన్ని ద్వేషిస్తూ మాట్లాడినని ఎలా చెప్పగలుగుతున్నాను? కంజాతి అంటే అర్థమైంది, జాతి అంటే అర్థమైంది, క్యాస్ట్ అంటే. సార్ నేనేమంటాను అంటే ఇక్కడ చిన్న కన్క్లూజ్ ఏమనుకోవద్దు. అంటే అతను ఆ జాతికి చెందినోడని అతనికి ఎలా తెలుసు? అతనికి అక్కడే వాళ్ళ షాప్ అక్కడనే. ఈయన షాప్ ఇక్కడనే, ఆయన ఇల్లు అక్కడనే, ఈయన షాప్ ఇక్కడనే. రోజు అక్కడే వీళ్ళతో సంబంధాలు ఉన్నాయి వాళ్ళకు, మాటలు ఉన్నాయి వాళ్ళకి. అంటే తెలుసు వాళ్ళకి అక్కడ వీళ్ళ. ఇప్పుడు దళిత ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఇప్పుడు వినోద్ కుమార్ అంటే ఇవ్వాలంటారు బా, వినోద్ కుమార్ అప్పర్ కాస్ట్ అంటారా? అన్నారు కదా. ఇప్పుడు పక్కకున్న వాళ్ళు కూడా వినోద్ కుమార్ క్యాస్ట్ ఏందో తెలుసు. అవునా? నాకు లిక్కర్ రైడ్ వేయాలంటే కూడా ఇవ్వలే. ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు ఇవ్వలేదు? నేను ఒక ప్రొఫెసర్ను, నేను ఒక డీను, క్యాస్ట్ ప్రభావం. అందుకే కదా ఇప్పుడు నేను ఏమంటానంటే అక్కడ వాళ్ళు వీళ్ళ షాప్లు ఇక్కడ, వీళ్ళ ఇండ్లు ఇక్కడ, వీళ్ళ కులపోళ్ళ సంగతి వాళ్ళకి తెలియదా? తెలుసు.
మరి ఇక అందుకే కదా తెలుసు కాబట్టి కంజాతి అన్నాడు ఆయన. ఎస్, అంటే ఇది వ్యూవర్స్ యొక్క డౌట్ సార్. అంటే చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే కొంతమంది వాళ్ళ డౌట్ ఏంటంటే ఇతను ఆ జాతికి చెందినవాడే అని ఎలా తెలుసు వాళ్ళకి, ఆయన ఎలా మాట్లాడినంటే ఈ కన్క్లూజ్ అనేది ఏ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ కాలేదు. సో అక్కడే వాళ్ళ ఇల్లు అక్కడే పక్కనే. ఓకే, మన పిల్లలు కూడా మనం వెళ్ళారు అక్కడికి, వాళ్ళని ఇంటర్వ్యూ చేశారు, కనుక్కున్నారు. పక్కకే ఇండ్లు వీళ్ళ షాపులు ఇక్కడనే ఉన్నాయి కాబట్టి వీళ్ళకి వాళ్ళు తెలుసు, వాళ్ళకి వీళ్ళు తెలుసు. అంటే సార్ మనకు స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడిచినప్పటికీ భారతదేశానికి ఇప్పుడు జరుగుతున్న ఇవి ఏవైతే గొడవలు ఉన్నాయో, మతపరమైన గొడవలు కావచ్చు, లేకుంటే కులమతాల గొడవలు కావచ్చు, ఏమైనా కావచ్చు, ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన ఆర్టికల్ ప్రకారం ఇప్పుడున్న పరిస్థితిలో భారతదేశ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పటికీ పెద్దగా మార్పు రాలేదండి. పెద్దగా నేనైతే మార్పులు వస్తాయని అనుకోలేదు. ఎందుకంటే ప్రపంచమంతా తిరుగుతాను నేను. ఈ యొక్క భారతదేశమే కాదు. నేను అమెరికా వెళ్ళినప్పుడు అమెరికాలో దళితులు కులవిక్ష ఎదుర్కొంటున్నారు. నేను లండన్ వెళ్ళినప్పుడు లండన్లో అదే పరిస్థితి ఉంది. బ్లాక్ కంట్రీస్ వెళ్ళాను, ఆఫ్రికన్ కంట్రీస్ వెళ్తే అక్కడ అదే పరిస్థితి. ఇప్పుడు ఆసియన్ కంట్రీస్లో అదే పరిస్థితి, ఆఫ్రికన్ కాంటినెంట్లో అదే పరిస్థితి, అమెరికన్ కాంటినెంట్లో అదే పరిస్థితి, ఆస్ట్రేలియాలో అట్లేదు. ఎక్కడ పోయినా కూడా దళితులు అంటరాని కులాలుగానే ఉన్నారు. ఈవెన్ నేను ముస్లిం కంట్రీస్లోకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ పరిస్థితి అదే. ఇప్పుడు నేను ఈ అరబ్ కంట్రీస్ వెళ్ళాను. అరబ్ కంట్రీస్లో కూడా దారుణమే. అరబ్ కంట్రీస్లో దళిత ముస్లింలను, దళిత క్రైస్తవులని కూడా అంటరాని వాళ్ళగా చూస్తున్న పరిస్థితి. సో కాబట్టి ఎక్కడ పోయినా ఇండియన్ నుండి మైగ్రేట్ అయిన వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మీ కులం తెలియగానే వెంటనే నీకు ఆ ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. ఇప్పుడు కులం తెలియనంత కాలం ఓకే, తెలిసిన వెంటనే నీ ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇది అంబేద్కర్ నుండి ఎదుర్కొన్న సమస్య, అంతకంటే ముందు వేరే సంవత్సరం నుండి ఎదుర్కొన్న సమస్య, ఇప్పటికే ఎదుర్కొంటున్న సమస్య. అక్కడ దాకా ఎందుకంటే రాష్ట్రపతి గారు, పాపం ముర్ము గారు ఆ స్థాయిలో ఉన్నా కూడా వారికి కూడా ఎదురైంది. అంతకుముందున రాష్ట్రపతి దళితుడు, ఆయన కూడా ఎదురైంది. అంతకుముందు ఒక బీహార్ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గాంజీనో ఆయనకు ఎదురైంది. అక్కడ దాకా ఎందుకు V6 మొన్ననే ఆయన ఎంపీ పాపం వివేక్ వెంకట స్వామి కొడుకుకు ఏమంటారు పుష్కరాలు, ఏం పుష్కరాలు అవి పుష్కరాలు వచ్చినాయి కదా, అక్కడ ఆయనకు దళితుడు అని రానియలేదు. సరస్వతి పుష్కరాలు, ఒక ఎంపీ హోదాలో ఉన్న వ్యక్తికి అక్కడ ఎంట్రీ లేదు. ఇప్పటికి మంత్రి అంటే వాళ్ళ డాడీ మంత్రి, జిల్లాలో ఎంట్రీ లేదు, ఆయనకు ప్రోటోకాల్ లేదు వాళ్ళకు. అంటే ఇలా ఏంటిది, దళితులు ఒక మంత్రి అయితే ఇవాళ సహించలేని పరిస్థితి, ఒక ఎంపీ అయితే కూడా అంటరాని తన ఉంది అనేది మనకు స్పష్టంగా కనపడుతున్న పరిస్థితి. కాబట్టి ఎక్కడైనా కూడా పెద్దగా మార్పులో మోడర్నైజ్ అయింది తప్ప ఆ మంటరానితనం అట్లే ఉంది. సరే, అంటే ఈ ఇన్సిడెంట్ తను దూషించడం ఒక ఎత్తు అయితే గో బ్యాక్ మార్వాడి అనే నినాదాన్ని ఎందుకు ఎంచుకున్నారంటే ఇవాళ వచ్చిన నినాదం కాదు ఇది. ఇది 1910లో ఇవాళ ముల్కీ నానుముల్కీ అనే ఉద్యమం మొదలైంది. నానుముల్కీ అంటే ఎవరు? ఆంధ్రోలు కాదు. నానుముల్కీ అంటే ఉత్తరాది వాళ్ళు, ముల్కీ అంటే దక్కని వాళ్ళు, దక్షిణాది వాళ్ళు. సో దక్షిణాది ప్రజలకు దక్కాల్సిన వాటా దక్కకుండా ఈ దక్కన్ పీఠభూమిలో ఉత్తరాది వాళ్ళు ఆధిపత్యం చేస్తూ ఉద్యోగాలు కొట్టేస్తున్నారు, కాబట్టి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఆ రోజుల్లోనే ఒక నినాదం వచ్చింది. అలాగే వ్యాపారాలు కొట్టేస్తున్నారు ఉత్తరాది వాళ్ళు వచ్చి, మేము లోకల్ వాళ్ళం, ఇక్కడ మా లోకల్ వ్యాపారాలు మేము చేసుకోకుండా అవుతుంది, వాళ్ళు వచ్చి మొత్తం వ్యాపారాలని కబ్జా చేశారు అని చెప్పి అప్పటి నుండి మొదలైంది ఇది. అంటే వాళ్ళ మన వ్యాపారాలని కబ్జా చేస్తున్నానే నినాదంతో గో బ్యాక్ మార్వాడి అంటున్నారా, లేకుంటే తను ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ను బేస్ చేసుకొని గో బ్యాక్ మార్వాడి? లేదు, ఇది ఎప్పటి నుండో ఉన్నదండి, ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. దీనికి పెద్ద చరిత్ర ఉంది. మార్వాడి ఉద్యమం, మార్వాడీలు ఒక్కటే కాదు, మొత్తం ఉత్తరాది వాళ్ళు టోటల్. నేనేమంటానంటే ఒక్క మార్వాడి ఏం కాదు, మార్వాడి, గుజరాతీ, రాజస్థానీ, ఢిల్లీ వాళ్ళ, అలాగే పంజాబ్ వాళ్ళ, ఎవరైనా సరే ఉత్తరాది వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఉత్తరాది వాళ్ళంతా కూడా ఇక్కడ కబ్జా చేస్తున్న క్రమంలోనే పాపం తట్టుకోలేక దక్షిణాది పాలకుడు అయిన నిజాము ఒక ముల్కీ రూల్ తెచ్చాడు ఆయన. ఏమని? నానుముల్కీ వాళ్ళకి లేదు, ముల్కీ వాళ్ళకే ఉద్యోగాలని చెప్పాడు. ఇలా అమెరికా అధ్యక్షుడు అమెరికా ఫస్ట్, మేము అమెరికాలో వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తేనే మిగిలిన మీద వాళ్ళకి దేశాలకు ఇస్తామని అంటున్నాడు ఆయన. బలవంతంగా పంపించేస్తున్నాడు ఆయన. అవునా కదా? ఇప్పుడు చూస్తున్నాం కదా మనం, చట్టాలు తెచ్చిండు ఆయన. మరి అటువంటిప్పుడు ఇవాళ మీరు మాకు 75% వాటా రావాలి లోకల్ చట్టాల ప్రకారంగా. తెలంగాణలో మాకు వ్యాపారాలలో 75% ఉండాలి, ప్రైవేట్ ఉద్యోగాలలో 75% ఉండాలి, మాకు ఈ సంపదలో ఉండాలి, అన్ని రంగాల మాట మాకు ఉండాలి 75%. ఉన్నామా తెలంగాణ వాళ్ళు? హైటెక్ సిటీలో పోండి, హైటెక్ సిటీలో ఉన్నదంతా ఎవరు?
ఐటీ రంగంలో ఉన్నదంతా మొత్తం ఉత్తరాది వాళ్ళు, మా వాళ్ళు 5% ఉన్నారు తెలంగాణ వాళ్ళు. తెలంగాణ తెచ్చుకునేది ఎందుకు? మేము అక్కడ హైటెక్ సిటీలో 75% వాటా మాకు రావాలి, 20% ఇతర రాష్ట్రాలకు ఉండాలి. అలాగే ఫార్మా రంగంలో, అలాగే బ్యాంక్స్లో, ప్రైవేట్ బ్యాంక్స్లో, ఇట్లా అన్ని రంగాలలో ఇవాళ 75% మాకు వాటా రావాలి. దాన్ని అడుగుతున్నాము, ఆ వాటా గురించి అడుగుతున్నాం. మీరంతా కబ్జా చేసిండ్రు, మా వాటా మాకు ఇవ్వండి. మీరు ఒక వ్యాపారం చేస్తే మా వాళ్ళని అసలు ఉద్యోగులు కూడా పెట్టుకుంటలేరు. ఇవాళ మీ దుకాణం పెట్టింది, మార్వాడి దుకాణాలు అన్ని పెట్టి కజలాడ దాకా పోతే మీకు కనపడుతుంది. తెలంగాణ ఇక్కడికి వచ్చి 22 ఏళ్ళు అయింది ఉద్యోగ రీతి ఇక్కడికి వచ్చిన. అంతకుముందు మనోళ్ళే ఉండే, పాపం కోవిడోళ్ళు ఉండే, ఇక్కడ ముస్లింలు వ్యాపారం చేసుకుంటూ ఉండే. అంటే ఇప్పుడు ఈ ఉద్యమం మీద అంటే ఎవరైతే ఇప్పుడు నిజంగా వాస్తవాన్ని చెప్పాలంటే మార్వాడీలు ఎక్కువ చేస్తున్న ఏంటంటే గోల్డ్ వ్యాపారం, వస్త్రం వ్యాపారం, ఇలాంటి కొన్ని యాక్టివిటీస్. అంటే కొన్ని కులాలకు మీరు ఒక్కటే కాదండి, వాళ్ళు చేస్తున్నది గుండు సూది నుండి మొదలుకుంటే స్పేస్ టెక్నాలజీ వరకు ఇవాళ వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు. హవాలా కుంభకోణాలు చేస్తున్నారు వాళ్ళు. ఇవాళ మొత్తం గోల్డ్ వ్యాపారము, స్వీట్ వ్యాపారము, ఇవాళ వాళ్ళు చేయని వ్యాపారం అంటూ లేదు. ఇవాళ ఈవెన్ చెడ్డీ గ్యాంగులు కూడా వాళ్ళ ఉత్తరాది నుండి వచ్చి చెడ్డీ గ్యాంగులు దొంగతనాలు చేస్తుంటారు ఇక్కడ. ఓకే, ఇప్పుడు యావత్తు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఇదేదైతే నినాదం ఉందో గో బ్యాక్ మార్వాడి, దానికి అంటే తెలంగాణ ఆంధ్ర గొడవలు జరుగుతున్నప్పుడు రాష్ట్ర విభజన కోసం ఎవరైతే ఫైట్ చేసారో యావత్ తెలంగాణ ప్రజలు, ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ గో బ్యాక్ మార్వాడి మీద కూడా ఐకమత్యంగా పనిచేసే ఛాన్సెస్ ఏమైనా కనపడుతున్నాయా? ఉండే అవకాశం ఉందండి. ఎందుకంటే పాపం ఇప్పుడు 1.5 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగాలు కల్పించేది ఎంత? ఇప్పటిదాకా గత ప్రభుత్వం నింపింది 50,000. అవునా? ఇప్పుడు వీళ్ళు వచ్చి కూడా గదే నోటిఫికేషన్ మళ్ళా నింపారు. అంతకుముందు 50,000, ఇప్పుడు 50,000, మొత్తం కలిపి 1,00,000 ఉద్యోగాలు వచ్చినాయి. కానీ ఉన్నది ఎంతమంది నిరుద్యోగులు? 1,500,000. మరి 1,500,000కి ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తాం మనం? ఇవ్వలేం కదా, ఏ ప్రభుత్వాలు ఇవ్వలేవు. సో అప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలి, వాళ్ళకి వ్యాపారాలు కల్పించాలి, స్వయం ఉపాధి కల్పించాలి. మరి వచ్చి వీళ్ళంతా కబ్జా చేసినాక మన వాళ్ళకి ఏడ కల్పించబడతాయి. కాబట్టి నేనేమంటున్నానంటే మీరంతా మీ 25% ఉండండి, మాకే అభ్యంతరం లేదు. కానీ 75% మా వాళ్ళకి వ్యాపారాలు కలిపియాలంటున్నా. స్థానికంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి 75% వాటా కలిపియాలి. కల్పించిన తర్వాత మీకు 20%లో మీరు ఉండండి, మాకు అభ్యంతరం లేదు. ఓకే, ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రకారంగా ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఓకే, మాకు అభ్యంతరం లేదు. ఇప్పుడు మా తెలంగాణ వాళ్ళు ఎంతమంది రాజస్థాన్ ఉన్నారు, ఎంతమంది గుజరాత్లో ఉన్నారు, ఎంతమంది ఢిల్లీలో ఉన్నారు, ఎంతమంది మీరు లెక్కేసుకోండి. ఆ స్థాయిలోనే మీరు కూడా ఉండండి, మాకు అభ్యంతరం లేదు. సార్, ఇంకొక చిన్న సందేహం ఏంటంటే కొంతమంది తెలిసి తెలియక కొన్ని వాక్యాలు చేస్తుంటారు. అంటే నాకు తెలిసిన పరిధిలో అంటే ఇప్పుడు మనం ఇతర దేశాలలో పోయి ఉద్యోగాలు చేసుకొని, ఇతర దేశాలలో పోయి మనం జాబులు చేసుకొని ఉంటున్నాం కదా, మన హిందువులను కూడా, మన తెలుగు వాళ్ళను కూడా వాళ్ళు కూడా ఇట్నే వెలేస్తారా, వాళ్ళని కూడా ఇట్నే వెళ్ళేయాలా మరి అని కొంతమంది మతవాదులు కావచ్చు, కులవాదులు కావచ్చు. నేనేమంటాను, వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నా? వాళ్ళకి నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఇప్పుడు అమెరికాలో కూడా ఇవాళ నిరుద్యోగం లోకల్ వాళ్ళకి పెరిగిపోయింది. అప్పుడు ఏమైంది? అమెరికా ఫస్ట్ అని చెప్పేసి నినాదం తీసుకొచ్చారు మోడీ గారు. మోడీ గారు కాదు, మన ట్రంప్ గారు. సో ట్రంప్ గారు తీసుకొచ్చినప్పుడు ఏమైంది? ఖచ్చితంగా మా వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినాకనే మీకు ఇస్తామని చెప్పేసి నిర్దాక్షిణ్యంగా కొన్ని లక్షల ఉద్యోగాలు తీసేసింది. అక్కడికి వెళ్ళి తీసేసి లోకల్ వాళ్ళకి ఇచ్చుకున్నారు. మనం ఏమైనా అన్నామా? ఏమైనా ఉద్యమం చేసినామా? ఇప్పుడు ఇక్కడ కూడా నేనేమంటున్నానంటే ఇక్కడ లోకల్ వాళ్ళకి ఇచ్చుకున్నాక మిగతా వాళ్ళకి ఇచ్చుకోండి, అభ్యంతరం లేదు. మార్వాడీలకు ఇవ్వండి, గుజరాత్లోకి ఇవ్వండి, ఇంకెవరికైనా ఇవ్వండి, దక్షిణాది వాళ్ళకి ఇచ్చుకోండి, అభ్యంతరం లేదు. బట్ లోకల్ వాళ్ళకి ఇవ్వకుండా మిగతా వాళ్ళకి ఇస్తారంటే ఎట్లా? అంటే దీని మీద మీరు మేఘ బజార్ వెళ్ళండి, మీరు చోర్ బజార్ వెళ్ళండి, మీరు ఏ బజార్కి పోయినా మన తెలంగాణ షాపులు ఎన్ని ఉన్నాయి, వాళ్ళ ఎన్ని ఉన్నాయి చూడండి మీరు. మరి లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది మొత్తం ఈ దక్షిణాదిలో, ఈ హైదరాబాద్లో. మరి లాభాలు ఎవరికి రావాలి? మీరు జిఎస్టీ కట్టారు, మీరు జీరో వ్యాపారం చేస్తారు. ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు జిఎస్టీ పోకపోతే ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది? ప్రభుత్వాలకు పన్ను కట్టేది దక్షిణాది వాళ్ళు 22% పన్ను కడుతున్నాము. ఉత్తరాది వాళ్ళు అంత పెద్ద జనాభా ఉండి 2% పన్ను కడుతున్నారు వాళ్ళు. సార్, ఇప్పుడు నేనేమంటున్నా 75% తెలంగాణ వాళ్ళకు ఉపాధి కల్పించాలని మీరు అంటున్నారు. 25% బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వండి, అభ్యంతరం లేదంటున్నారు. మరి దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మీరు ఎవరిని ఖండిస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఉందో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా లోకల్ వాళ్ళకి ఖచ్చితంగా చట్టం ఉంది. అది కర్ణాటకలో కావచ్చు, అది మిగతా రాష్ట్రాల్లో కావచ్చు, ఏ రాష్ట్రమైనా వాళ్ళ గుజరాత్లోనే, వాళ్ళ గుజరాత్లో వాళ్ళకు 75% ఇచ్చుకోండి, మాకు అభ్యంతరం లేదు. మిగతా వాళ్ళకు 25% ఇచ్చుకోండి. మేము కూడా ఇది అడుగుతున్నాం, మాకు 75% ఇవ్వండి, 25% ఇతరులకు ఇవ్వండి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ తీసుకోండి, ఈవెన్ ఈ సినిమా హీరోయిన్లు అంతా ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? ఉత్తరాది వాళ్ళు వస్తున్నారు. హీరోలేమో ఇక్కడికి వెళ్ళి ఉన్నారు, హీరోయిన్లు మాత్రం ఉత్తరాదికి లేదు. ఇక్కడ ఆడవాళ్ళు పనికిరారా?
ఓకే. ఇక్కడ పాపం ఎంతో మంది ఉపాధి అవకాశాలు లేకుండా హీరోయిన్లు ఉన్నారు. అట్లాగే ఈ కింది కులాల నుండి ఒక్కరు లేరు. మరి కింది కులాల నుండి అవకాశాలు ఇయ్యరా మీరు? ఇప్పుడు మద్రాసు పోండి, మద్రాసులో లోకల్ మద్రాసీస్ 75% ఉంటారు. అన్ని కులాలకు అవకాశం ఉంది, ఆడ అన్ని మతాలకు అవకాశం ఉంది. ఇక్కడ ఎందుకు ఉండదండి తెలంగాణలో? ఇది ఇప్పుడు ఈ తెలంగాణ ప్రత్యేక దేశం ఏమన్నా కాదు కదా, తెలంగాణ పార్ట్ ఆఫ్ ది ఇండియా కదా. మరి మద్రాసు వాళ్ళు ఇచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు ఇవ్వరు మీరు? అంటే ఇందులో ఇంకోటి కూడా సార్, పార్ట్ ఆఫ్ స్టేట్ అని అంటున్నారు కదా, వాళ్ళు కూడా ఏమంటున్నారు అంటే వాళ్ళ నినాదం ఏంటంటే మేము ఇండియన్సే కదా, మేము హిందువులమే కదా. అందుకే ఇదా మేము కూడా హిందువులమే, మీరు కూడా హిందువులే. మేము 70% లోకల్లో మాకు ఇవ్వండి, 25 మీరు తీసుకోండి. మీ గుజరాత్ వాళ్ళకు అక్కడ మీ రాష్ట్రంలో 75 మీరు ఇచ్చుకోండి, 25 మాకు ఇవ్వండి. ఓకే, అక్కడ ఓకే. మేము వద్దంటలేము కదా, మీరు మేము పూర్తిగా వెళ్ళిపోమంటలేము కదా. మీరు 20% వాటాలో మీరు ఉండండి, మాకు అభ్యంతరం లేదు. 70% వాటా మాకు ఇవ్వండి అంటున్నాం. ఇవ్వకపోతే మేము ఊకోం కదా, ఎందుకంటే మేము లోకలము. ఈ భూమి మాది, ఈ సంపద మాది, ఈ నీరు మాది, ఈ కరెంటు మాది, మొత్తం ఈ ప్రభుత్వం మాది. మా వాళ్ళు సబ్సిడీలు ఇస్తున్నారు మీకు, మా వాళ్ళు ఇవాళ భూమి ఇస్తున్నారు మీకు. మరి ఇవన్నీ మాకు వచ్చినప్పుడు మా వాటా మాకు రావద్దా? సో కాబట్టి ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి కదా, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి, కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం 1 నేషన్ థియరీలో మీరు 1 నేషన్ 1 ఎలక్షన్ థియరీలో, 1 నేషన్ 1 ఓటర్ కార్డు థియరీ, 1 నేషన్ 1 రేషన్ కార్డు థియరీలో మీరు ఉత్తరాది వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడే వాళ్ళు సెటిల్ అయినారని చెప్పి వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వడానికి, వాళ్ళకి ఓటర్ కార్డు ఇవ్వడానికి ఇవన్నీ అనుమతులు మీరు ఇచ్చుకుంటూ పోతుంటే మరి అక్కడ లోకల్లో ఏం కావాలి? లోకల్లో ఏం కావాలి? మీరు బతుకుతా, మరి మేము బతకద్దా? మా 1.5 మంది నిరుద్యోగులు బతకద్దా? ఇప్పటికే పెద్ద ఉద్యమం కాంగ్రెస్ వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. వాళ్ళ ఉద్యోగాలు ఇవ్వమని. ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి, ఉపాధిని కల్పించాలి కదా కాంగ్రెస్ పార్టీ ఉపాధి కల్పించాలంటే వీళ్ళంతా కబ్జా చేసినాక ఉపాధి ఎడకెలా కల్పిస్తుంది ఆ పార్టీ? సో కాబట్టి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మీరు మన వాళ్ళకు లోకల్ వాళ్ళకు 75% ఉపాధి అవకాశాలు కల్పియండి, మిగతా వాళ్ళకు 20% ఇవ్వండి, అభ్యంతరం లేదు మాకు. మేము వాళ్ళని మొత్తం పూర్తిగా వెళ్ళిపోమంటలేము. రాజ్యాంగంలో వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వండి, వాళ్ళకు కూడా ఉంది. ఎక్కడైనా బతకచ్చు, ఎక్కడైనా వ్యాపారం, బట్ పర్సంటేజ్ని బట్టి ఉంటుంది. ఎక్కడైనా సరే ప్రపంచం మొత్తం ఇదే పరిస్థితి. ఇవాళ ఇక్కడ ఇండియానే కాదు, ఏ వాళ్ళైనా వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళ యొక్క వాటా వాళ్ళు అడుగుతున్నారు. అక్కడ అమెరికన్స్ అమెరికా వాళ్ళు అడుగుతున్నారు, ఇండియన్స్ ఇండియా వాళ్ళు అడుగుతున్నారు. ఇవాళ మీరు గుజరాతీలు గుజరాతీ వాళ్ళు, మీరు మొత్తం మిగతా వాళ్ళకి అందరికీ ఇచ్చేసారా? మీరు గుజరాతీలు, మీరు ఇవాళ దేశ ప్రధానమంత్రి మీరే, దేశ హోమ్ మినిస్టర్ మీరే. ఇవాళ గుజరాతీ వాళ్ళే ఈ దేశ కీలక పదవులన్నీ మీయే. అంటే ఈ దేశం మీ గుత్త జాగ్రత్త ఏమన్నా? మరి మా దక్షిణాది ఎందుకు ఓట్లేయాలి? మేము ఎందుకు ఈ దేశంలో ఉండాలి? మాకు ఉన్నప్పుడు మాకు వాటా ఇవ్వాలా లేదా? మరి మాకు పదవులు ఇవ్వాలా లేదా? మా దక్షిణాదిలో మాకు బిజినెస్ ఇవ్వాలా లేదా వీళ్ళు? మరి తెలంగాణ వాళ్ళనే మనం ఎలగొట్టిన, మన ఎంతో తెలుగు వాళ్ళు అన్నదమ్ములా ఉండేటోళ్ళం, వాళ్ళనే పొర్రా బాబు మీరు రాజ్యం మీరే చేస్తాను, మేము ఎప్పుడు చేయాలన్నా అని రాష్ట్రంగా విడిపోదాం అని అన్నదమ్ములు మాత్రం కలిసే ఉందామని చెప్పినాం. ఇప్పుడు కూడా అంటున్నాం, వీళ్ళని కూడా అంటున్నాం, మీరు భారతీయులే, మేము భారతీయులే, మీరు హిందువులే, మేము హిందువులమే. మీరు మమ్మల్ని కంజాతి వాళ్ళు ఎట్లా అంటారు? మేము హిందువులం అన్నప్పుడు, నువ్వు నేను హిందువు అన్నప్పుడు, నేను కంజాతి, నువ్వు అప్పర్ కాస్ట్, లేదా నువ్వు పై జాతి ఎట్లయితావు, మీకు ఇది జాతి ఎట్లయితావు? నువ్వు హిందూ అన్నప్పుడు హిందూ బంధువులా ఉండాలా లేదా? హిందూ బంధువులమైనప్పుడు నువ్వు కంజాతి అని ఎట్లా మా వాళ్ళు? సార్ అంటే విషయం ఏంటంటే ఇక్కడ జరుగుతున్న ఏదైతే ఇష్యూ గొడవ ఉందో దాంట్లో ఎంతసేపు ఉన్నా గో బ్యాక్ మార్వాడి అనే నినాదాన్ని ఫోకస్ హైలైట్ చేస్తున్నారు తప్ప అక్కడ ఏమని దూషించి మాట్లాడిండు, ఇతను ఎవరు, అన్నదెవరు అన్న దాని మీద కాన్సెప్ట్ ఎవరు క్లారిటీ ఇవ్వలేదు అంటున్నా. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు దీన్ని కమ్యూనల్ సిస్టమ్ గా మారుస్తున్నాం. బీజేపీలు ఏమంటున్నారు, వాళ్ళు రోహింగ్యాలు. నేను అంటున్నా, రోహింగ్యాలను బయటికి పంపాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రంలో ఉన్నది బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్. మీరు రెండు ఉత్తరాది పార్టీలేగా, అవును, ఇక్కడ వాళ్ళు కాదు కదా మీరు. మరి రోహింగ్యాలకు అనుమతి ఇచ్చింది ఎవరు? మీరే కదా. మరి తప్పు మా మీద నెట్టయితే ఎట్లా? ఇప్పుడు మేము ఎన్నడైనా రోహింగ్యాలను రమ్మనలేదు, మేము వద్దనలేదు, మీరు బొలగొడతా అంటే వద్దనలేదు. మా మీద ఎందుకు నెడతాను మీరు? మీరు రోహింగ్యాలకు వ్యతిరేకంగా మాట్లాడిందంటే 102% మాట్లాడతాం. ఎందుకు మాట్లాడము? భారతీయులం మేము, ఈ మూలవాసులం మేము, ఈ దేశం మాది. ఇవాళ రోహింగ్యాలు కాదు, ఇంకెవరైనా కూడా అనుమతి లేకుండా ఈ దేశంలో ఎందుకు రానిస్తాం మేము? ఎందుకు మీరు ఎట్లా రానిస్తారు వాళ్ళని? అంటే ఇప్పుడు మార్వాడిని మా వాటా మాకు వచ్చిన తర్వాత మీకున్న వాటలో మీరు చేసుకోండి, అభ్యంతరం లేదు మాకు. రైట్, మేము వాళ్ళు భారతీయులుగానే చూస్తున్నాం మేము. ఓకే, వాళ్ళని గౌరవిస్తాం. వీళ్ళని సైతం అన్నదమ్ములు కలిసే ఉందాం కానీ అంటాం, కానీ మా వాటాన్ని మాత్రం దోపిడీ చేద్దాం. తెలుగు వాళ్ళని దోపిడీ చేస్తే మేము వ్యతిరేకించినాం. ఎస్, రీసెంట్గా 2 days బ్యాక్ సార్, తెలంగాణ శ్యామ్ అతనికి మార్వాడి, నేను తెలంగాణ గోపుత్ర సేన ప్రెసిడెంట్ మాట్లాడుతున్నా,
నువ్వోడురా బై నన్ను గో బ్యాక్ మార్వాడి అనడానికి అని చెప్పేసి ఒక ఆడియో రిలీజ్ అయింది, మీరు వినే ఉంటారు. తిట్టిండు, హిందీ మాట్లాడాలన్నాడు, హిందీ భాష మాట్లాడాలన్నా మీరు ఈ దేశంలో పుట్టినందుకు అన్నాడు. రకరకాల నేను చూసిన, ఆ వీడియో కూడా చూసిన. నేనేమంటానంటే సార్, హిందీ అనేది మన ప్రాంతీయ భాష కాదు. అది ఎక్కడి ప్రాంతీయ భాష? అది ఉత్తరాది వాళ్ళ ప్రాంతీయ భాష, వాళ్ళు అక్కడ మాట్లాడుకోనియండి. ఓకే, కానీ మేము ఎందుకు మాట్లాడాలి హిందీ? తను అదే అంటుండు, అసలు తెలుగు భాషనే హిందీరా బాబు, నువ్వు హిందీ నేర్చుకో ఫస్ట్ అని అంటుండు. అదే అంటున్నా. అప్పుడు మేమెందుకు మనం నేర్చుకోవడం అంటున్నా నేను. ఇంకోటి సేమ్ టైం ఇంకోటి కూడా అన్నాడు సార్, అతను ఏమన్నాడంటే ఫస్ట్ నువ్వు ముస్లింలు నిలగొట్టు, పాకిస్తాన్లు కదా వాళ్ళు నిలగొట్టినాక వాళ్ళకి చెప్పిన తర్వాత నాకు చెప్పు. నేనేమంటున్నా, ఈ దేశంలో పుట్టిన వాడు ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, హిందువు అయినా, ఎవరైనా భారతీయులు. ఓకే, అవునా? ఈ భూభాగంలో పుట్టినవాడు అంతా హిందువులే, ఈవెన్ క్రైస్తవులు కూడా హిందువులే. ఓకే, ఏది సుప్రీంకోర్టు చెప్పింది, ఇది నేను చెప్పలే. ఓకే, హూ ఆర్ హిందూస్ అంటే ద పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ ద బౌండరీ ఆఫ్ ఇండియా, ఓకే, దే ఆర్ ఆల్ హిందూస్. అది క్రైస్తవుడైనా వాళ్ళ మతం వేరు కావచ్చు, ఓకే, వాడు ముస్లిం అయినా మతం వేరు కావచ్చు, వాడు ఇక్కడ పుట్టినప్పుడు వానికి పౌరసత్వం ఉన్నట్టు, ఈ దేశ పౌరుడు అన్నట్టు, వాడు ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే వస్తాడు. వాడు ఈ నేల మీదనే వస్తాడు. వాడు ఈ స్వతంత్ర పోరాటంలో వాని వారసులంతా ఇక్కడ పాల్గొన్నారు. ఈ దేశ భూమి కోసము, ఈ తెలంగాణ గడ్డ కోసము, ఈ అస్తిత్వం కోసం కొట్లాడిన ప్రజలు మేమంతా. ఏమో ఆర్డినరీ పర్సన్స్ ఏమి కాదు మేము. మాకు హక్కు లేదా? ఉత్తరాది వాడు వచ్చి అన్న తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా ఎవడన్నా? తెలంగాణ ఉద్యమంలో అసలు భాష అయినా వాళ్ళ కుటుంబాల నుండి ఎవడ మార్వాడి, గుజరాత్ వాడు ఎవడైనా అసలు భాష అయినా తెలంగాణ కోసం లేరు. మరి మేము అసలు భాష మా 1300 జీవితాలు మేము మా ఫలితాలు అనుభవించాలని నువ్వు అనుభవిస్తావా? ఓకే, సూపర్. నువ్వు ఎట్లా అనుభవిస్తావు? మేము అనుభవించాలి కదా. 75% మేము అనుభవించినాక కదా నువ్వు 25% అనుభవించాలి. నువ్వే 70% అనుభవిస్తే ఎట్లా? మరి మేమెందుకు ఈ తెలంగాణ తెచ్చుకొని? అది కదా మేము అడిగేది. మా వ్యాపారంలో మా వాటా ఏది? మా ఉద్యోగాలలో మా వాటా ఏది? ప్రభుత్వ ఉద్యోగాలైనా ప్రభుత్వ ఉద్యోగాలు 90% మా వాటా ఉండాలి, ప్రైవేట్ ఉద్యోగాలు 70% మా వాటా ఉండాలి. మీరు కొట్టేస్తే మేము ఎందుకు ఉండము? మేము తెచ్చుకునేది ఎందుకు తెలంగాణ? మీకోసమా? కాదు కదా. అంటే ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే సార్, తెలంగాణ శ్యామ్ని ఉద్దేశించి తను ఎవరైతే మార్వాడి ఫోన్ చేసి బెదిరింపు చేసిండో అతని గురించి మీరు ఏం మాట్లాడగలుగుతారు? ఎవరైనా సరే ఆయన హిందీ భాష ఆయన మాట్లాడుకొని మేము వద్దంటలేము. మా తెలుగు భాషను కించపరచద్దు, మా తెలంగాణ భాషను, మా సంస్కృతిని కించపరచద్దు. మీరు ఇక్కడ ఉంటే మా భాషను గౌరవించండి. ఇప్పుడు నువ్వు రూమ్లో ఉండి రోమ్కు వ్యతిరేకంగా మాట్లాడుతూ రోమి లూకుంటురా, అమెరికాలో ఉండి అమెరికన్స్ వ్యతిరేకంగా మాట్లాడుతుకుంటురా, తెలంగాణలో ఉండి నువ్వు తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడు తెలంగాణ ప్రజలు ఊకుంటురా? మరి అది గమనించాలి ఆయన మార్వాడి అతను. నువ్వు నేను ఆవు పూజ చేస్తాడా, నువ్వు ఆవు పూజ చేసుకో, నువ్వు బర్రె పూజ చేసుకో, నువ్వు ఏ పూజ అయినా చేసుకో, మాకే సంబంధం? ఏ పూజ చేస్తా మాకేంది? సార్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఏ ఆర్టికల్ ప్రకారం భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం వాళ్ళని మనం ఇలా ఖండించవచ్చు అనేది తీసుకొస్తారు మీ దాంట్లో? ఏ ఆర్టికల్ ప్రకారం అంటే రైట్ టు లైఫ్. అంటే ఆర్టికల్ 21 మనకు జీవించే హక్కు ఇచ్చినట్టుగానే ఆయనకు కూడా ఇచ్చారు. కానీ అదే ఆర్టికల్ 21 ఏం చెప్తుందంటే ఈ రైట్ టు లైఫ్ ఇంక్లూడింగ్ రైట్ టు ప్రైవసీ, రైట్ టు కల్చర్, రైట్ టు ప్రొటెక్షన్ ఆఫ్ యువర్ హెరిటేజ్, యువర్ లైఫ్ స్టైల్, ఇవన్నీ కూడా వాళ్ళకి లేవు. ఉత్తరాది వాళ్ళ ఫుడ్ వేరు, ఉత్తరాది వాళ్ళ తిండి వేరు, ఉత్తరాది వాళ్ళ బట్ట వేరు, వాళ్ళ భాష వేరు. మన తెలంగాణ భాష వేరు, కల్చర్ వేరు, మన తిండి వేరు, మన యొక్క జీవన విధానం వేరు. అసలు మనం ఏమన్నా చపాతీ వాళ్ళ యొక్క చపాతీలు తినడము, వాళ్ళ యొక్క ఇంకో తినడం కదా, ఆలుగడ్డలు తినడం, ఇవన్నీ మనకు ఉండే కదా. సో మన తిండి వేరు, వాళ్ళ తిండి వేరు. సో కాబట్టి మీరు 25% ఉండండి భయ, వద్దంటలేదు మేము. మిమ్మల్ని మేము గౌరవిస్తున్నాం. ఇప్పటిదాకా ఎలగొట్టినామా ఎవరు? ఈవెన్ ఆంధ్రలో కూడా మనం ఎలగొట్టలే కదా. వాళ్ళు ఆధిపత్యం చేస్తుంటే వ్యతిరేకించినాం, ఇప్పుడు మీరు కూడా ఆధిపత్యం చేస్తే వ్యతిరేకిస్తున్నాం. మీరు మమ్మల్ని కొడుతుంటే వ్యతిరేకిస్తున్నాం. మీ ఫుడ్కి మా ఫుడ్కి సంబంధం లేదు, మీ భాషకు మా భాషకు సంబంధం లేదు అంటారు. 100%. సో ఓకే, లేదు, కరెక్ట్. తినమనండి. మేము నాన్ వెజ్ తింటాం, వాళ్ళు తినమని నాన్ వెజ్ తింటారా? అంటే తెలంగాణ రాష్ట్ర విభజనలో కూడా ఇదే డిస్కషన్ జరిగింది సార్. అవును, పానీపూరి గోబ్యాక్ అన్నారు. ఇప్పుడు వచ్చింది కాదు నినాదం, ఎప్పుడు 1910లో వచ్చింది. అంటే ఇప్పుడు పానీపూరికి పప్పన్నానికి సంబంధం ఏంటంటారా? అంతే, లేదు. నీకు పప్పన్నానికి పానీపూరికి సంబంధమే లేదు. ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అని మనం ఆంధ్రలో. అవునా కదా? మనం ఎందుకన్నాము? నీ అట్టుకున్న జొన్న రేటకు సుట్టరికం ఎక్కడదని కూడా కొంతమంది గాయకులు పాడడం జరిగింది తెలంగాణ ఉద్యమం సమయంలో. ఇప్పుడు కూడా అంటున్నాం పానీపూరికి మనకి ఏం సంబంధం? మన జొన్న రొట్టెకి ఏమైనా సంబంధం ఉందా? అంటే మన గారెలకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. మన సకినాలకి ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళు తింటారు అసలు అవి? సార్ ఇప్పుడు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఎవరెవరు ఏకమై ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలి? మళ్ళీ కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, ప్రజా సంఘాలు, విద్యార్థి లోకం, అందరూ ఏకం కావాలి. అంటే కొంతమంది ఇంటెన్షన్ ఏంటంటే సార్, ఇది
నిజంగా కూడా రాష్ట్రానికి సంబంధించిందో లేకుంటే రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సంఘటన కాదు. కొంతమంది కావాల్సుకొని అంటే ఈక్వల్ టు దళితులు ఎస్సీ ఎస్టీ వాళ్ళు మాత్రమే కావాల్సుకొని ఇది వీళ్ళని గో బ్యాక్ మార్వాడి అని చెప్పేసి సృష్టించారు. రాష్ట్రానికి అలాంటి అభ్యంతరం లేదని కొంతమంది మాట్లాడటం, కొంతమంది ఏమో లేదు ఖచ్చితంగా పంపించాలని. అంటే వీళ్ళు ఎంతసేపు ఉన్నా ఇది కేవలం దళితులు చేస్తున్న యాక్టివిటీస్ అని చెప్పేసి ఒక రూమర్ స్టార్ట్ అయింది సార్. అప్పది ఇప్పుడు దళితులు అనేటోళ్ళు మనుషులు కాదా? ఓకే చెప్పండి మీరు, దళితులు మనుషులు కాదా? మనుషులే. మరి మేము ఓట్లేయము, దళితులు ఎవరూ ఓట్లేయము. ఏ పార్టీ అయినా గెలుతుందా? అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా గెలుతుందా? ఓకే గెలుతుందా చెప్పండి. 25% 30% ఉన్నామండి మేము జనాభాలో, మేము ఓట్లేయము. ఓకే ఎవరు గెలుతారు? మా మా దళితులకు మేమే ఓట్లు వేసుకుంటాం, మా పార్టీ మేమే పెట్టుకున్నాం. ఇప్పుడు వారిపైకి నేను రేపు అధ్యక్ష ప్రమాణ స్వీకారం చేస్తున్నా. మా దళితులు మాకు ఓట్లు అయితే చాలు. మేము ఎన్ని గెలుతాం తెలుసు కాన్స్టిట్యున్సీలలో? మేము మా ఓట్లు వేసుకుంటే మేము 117 స్థానాలలో 70 స్థానాలకు వెళ్తాం మేము. ఓకే అంటే అప్పుడు ముఖ్యమంత్రి ఎవరైతే ఈ ఎస్సీ కమ్యూనిటీ కాదు, అప్పుడు ముఖ్యమంత్రి ఎవరైతారు? మీరే అవుతారు. మరి అయిపోయా సార్. ఈ ఎస్సీ కమ్యూనిటీకి రాష్ట్ర వ్యాప్తంగా ఎంతవరకు చేయొచ్చు సార్? 19 ఇస్తున్నారు ఇప్పుడు. ఓకే అవునా? మేమేమంటున్నామంటే పెరిగిన దాని ప్రకారంగా మాకు 19 కాదు 25 రావాలి. ఓకే ఇంకా మాకు పెంచాలి. సో మాకు భవిష్యత్తులో ఇప్పుడు డీలిమిటేషన్ తర్వాత పెరుగుతాయి అనుకుంటున్నాను నేనైతే. ఓకే మాకు పెరగాలి, రాజకీయ ప్రాతినిధ్యంలో అవకాశం రావాలి, మాకు సినిమా రంగంలో రావాలి, ప్రైవేట్ రంగంలో రావాలి, ఫార్మా రంగంలో కావాలి, ఇండస్ట్రీలో రావాలి, భూమిలో వాటా రావాలి, అధికారంలో వాటా రావాలి, సంపదలో వాటా రావాలి, ఆత్మ గౌరవంలో మాకు దక్కాలి. ఇవన్నీ కూడా మా సమస్యలు సార్. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఆ గల్లీలో జరిగిన ఇష్యూ మీద మీరు ఏదో అన్నాడు హిందీలో, కంజాతి అంటే తక్కువ కుల పొడ అన్నట్టు అర్థం. అవును, అంటే కంజాతి అని బోధించి మాట్లాడడం వాస్తవానికి తప్పు. అంటే తక్కువ జాతోడా అని తెలుగులో బోధించినట్టే. సో నేనేమంటున్నా అంటే ఆర్టికల్ ప్రకారం దీని యాక్షన్ తీసుకోవడానికి, కేసు చేయడానికి ఎలాంటి రైట్స్? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ సెక్షన్ 3 ఉంది. చేసిరా? వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలి అంటున్నాను నేను. అదే ఎందుకు ఏం జరుగుతుంది? అదే ఇప్పుడు పోలీసులు ఎవరి వైపు ఉన్నారు అంటున్నా. ఇప్పుడు సార్ ఇప్పుడు తెలంగాణలో 75% ఉన్న మనము పరాయి వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు అట్రాసిటీ కేసు పెట్టినప్పుడు కూడా ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ అంటున్నా నేను. మేము అడిగేది కూడా అదే, మేము మనుషులం కాదా? మమ్మల్ని తిట్టినప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తలేవు? మాకు చట్టమే ఉంది కదా, నువ్వు ఎందుకు అమలు చేస్తలేవు అంటున్నా. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా దళితుల ఓట్లతో వచ్చిండు, అవునా కదా? మరి మా ఓట్లతో వచ్చినప్పుడు, మాకు అన్యాయం జరిగినప్పుడు, మా తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు ఆయన ఎవరి పక్షాన ఉండాలి? ఆయన ఎవరి పక్షాన ఉండాలి? రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అట్ ద సేమ్ టైం అంటే మీరు అంటున్నట్టుగానే 25% వాళ్ళని ఏమైనా వాటా తీసుకున్న తర్వాత 75% మాది ఉంది కదా. ఇక్కడ నివసిస్తున్న ప్రతి ఒక్కరికి ఒక ముఖ్యమంత్రిగా తను చేసే బాధ్యతలు చేయాలి కదా. అవును, ముందు బాధితునికి అయితే న్యాయం చేయాలన్నా లేదా, అరెస్ట్ చేయాలన్నా లేదా, ఇంకోసారి అట్లాంటి సంఘటన ప్రాంత విభేదనతో ఒక రాజకీయ నాయకుడు ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ వీళ్ళు నా ప్రాంత పొలాన్ని ఇక్కడ మంచి చేయాలనేది కాదు కదా సార్. 100% ఉండాలి. ఎందుకంటే ఒక రాష్ట్ర విభజన ఎందుకు జరిగింది? ఆ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసమే జరుగుతుంది. ఓకే, అంతేగాని నువ్వు ఇక్కడ ఉండి ఆంధ్రలోకి న్యాయం చేస్తావా, ఇక్కడ ఉండి ఉత్తరాదిలోకి న్యాయం చేయడానికి నువ్వు ముఖ్యమంత్రి ఎందుకు ఉండాలి? అట్లా ఉంటావు. ఎందుకు స్పందించట్లేదు? నేను అదే అంటున్నా కదా, చట్టాన్ని మీలో యూనిటీ సార్, ఒక నిమిషం, మీలో యూనిటీ లేకపోవడం వల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నెగ్లెక్ట్ చేస్తున్నాడా, లేకుంటే వీళ్ళ దగ్గర కమ్యూనికేషన్ ఉండదు, నేను లైట్ తీసుకుంటే వాళ్ళు నన్ను ఏం చేయలేదు నిర్లక్ష్యం? మంత్రి గారు ఉన్నారండి, మాదిగ మంత్రి ఒక ఆయన ఉన్నాడు, మాల మంత్రి ఒక ఆయన ఉన్నాడు. నేను అదే క్వశ్చన్, ఆ మాదిగ మంత్రి ఏం చెప్తాడు, ఆ మాల మంత్రి ఏం చెప్తాడు? ఈ ప్రజా సంఘాలు ఏం చేస్తున్నాయి? ఈ ప్రజా సంఘాలు ఏం చేస్తున్నాయి? ఇప్పుడు మంత్రులు అయితే వాళ్ళ యాక్షన్ తీసుకోవాలా లేదా? వాళ్ళ జాతి బిడ్డ కదా. మరి మంత్రిగా నీకు ఎందుకు ఇచ్చినామండి? అంటే నా ఇంటెన్షన్ సార్, నేను అనేది కూడా కొంతమంది దళిత సంఘాలు కావచ్చు, లేకుంటే వేరే వేరే సంఘాలు ఏవైనా కావచ్చు, నేను ఏమంటున్నానంటే చిన్న చిన్న విషయాలకు ముందుకు వస్తున్న వీళ్ళు ఇలాంటి సందర్భాలలో అంత పర్ఫెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడినాక కూడా సరే వీళ్ళంటే ఏమన్నా అవుతుందేమని సామాజిక ప్రజలు ఆలోచిస్తుండొచ్చు. కానీ అధికారంలో ఉండి పదవులు అనుభవిస్తూ ఆ దళిత కులాలలో ఉంటూ ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు, దాని మీద ఎందుకు రేజ్ చేయట్లేదు అని నేను ముందు ఫస్ట్ ఎవరిని అంటారు, ముఖ్యమంత్రి గారి కంటే కూడా ఒక దళిత మంత్రులు ఉన్నారు ఫస్ట్, వాళ్ళు స్పందించాలి కదా. ఇది అన్యాయం, ఇంకోసారి ఇట్లా జరిగితే ఊకోము. మీరు ఇప్పటికైనా మేము అరెస్టులు అయితే ఖచ్చితంగా చేస్తాము, చట్టం ఉంది, చట్టం ఎవరు చుట్టం కాదు. ఈ దళితులు కూడా ఉప ముఖ్యమంత్రి ప్రధాన సీట్లో ఉన్నాయని కూడా దళితుడే. అదే కదా మరి నేను అనేది, ఎందుకు స్పందించట్లేదు? అది ఉప ముఖ్యమంత్రి స్థాయి ఉన్నాయనే స్పందించట్లేదు, ఎందుకంటే ఆయన భార్య మార్వాడి కాబట్టి. అవునా? ఓకే, ఆయన భార్య మార్వాడి కాబట్టి ఈ విషయాన్ని అంతే. నిజంగా కూడా సార్, ఏదేమైనప్పటికీ రాష్ట్రం మీద జరుగుతున్న అన్యాయాన్ని మాత్రం ఖచ్చితంగా ఖండించాలి. నేను ఒకటే అడుగుతున్నా,
రిజర్వేషన్లలో నువ్వు ఎమ్మెల్యే అయినావా, ఓపెన్లో ఎమ్మెల్యే అయినావా? రిజర్వేషన్. అంతే కదా. మరి రిజర్వేషన్లో ఎమ్మెల్యే అయినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు, ఈ రిజర్వేషన్లు మీకు ఇచ్చింది ఎందుకు అంటే మన ప్రజలు సేవ చేయడానికి అన్నాడు. అవునా? నీకు అన్ని మన నీ జాతి బిడ్డకు అన్యాయం జరిగినప్పుడే నువ్వు రిజర్వేషన్లో అయ్యి మంత్రి అయితే ఉప ముఖ్యమంత్రి అయ్యి నువ్వు న్యాయం చేయకపోతే నువ్వు ఆ ఉప ముఖ్యమంత్రి పదవికి అర్హునువా కాదా? మరి అట్లాంటప్పుడు ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలా లేదా? నువ్వు ముఖ్యమంత్రిని ఒప్పియాలా లేదా? సార్ మా వాళ్ళకి అన్యాయం జరిగింది, మీరు ఖచ్చితంగా న్యాయం చేయండి అని అనాలా లేదా? పైగా ఎవరైతే మార్వాడి గోబ్యాక్ అని పాట పాడిన ఒక కళాకారుడు గోరెటి రమేష్, ఆయన పాట పాడినాక పల్లవి కూడా కాస్త రిలీజ్ చేసింది. విత్ ఇన్ డేస్లలో నెక్స్ట్ డేనే డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరో తెలియకుండా అరెస్ట్ అన్నారు దాన్ని. ప్రజెంట్ అక్కడ జరిగిన విషయాన్ని చూస్తే మాత్రం దాన్ని ఏమంటారు, దాన్ని కిడ్నాప్ చేసినట్టుగానే ఉంది. తర్వాత స్టేషన్కి వెళ్ళినాక వాడు అన్నప్పుడు అప్పుడు ఎంక్వైరీ చేస్తే ఇది అరెస్టు, నువ్వు ఇట్లా పాట పాడినందుకు నీ మీద కేసు అయింది అని చెప్పి అప్పుడు మళ్ళా తీసుకొచ్చాను. నేనేమంటానంటే పాడే గొంతులను కూడా కట్టేయడం ఎంతవరకు కరెక్ట్? అదే అంటున్నా నేను. ఒకటే ముఖ్యమంత్రి గారిని ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మీరు ఫస్ట్ అక్కడ కంజాతి కొడక అని తిట్టినందుకు అరెస్ట్ చేయండి. ఓకే. అలాగే ఒకవేళ మారవాడీలకు వ్యతిరేకంగా కొట్లాడి అంటే ఇల్లీగల్గా వాళ్ళ మీద దాడి చేస్తే కూడా అరెస్ట్ చేయండి, యాక్షన్ తీసుకోండి, 2 దిక్కులు తీసుకోండి, అభ్యంతరం. ఇప్పుడు అంతేగాని వాళ్ళు అంత తిట్టినప్పటికి కూడా, అంత కొట్టినప్పటికీ, రక్తాలు వెళ్ళినప్పటికీ కూడా మీరు వాళ్ళని అరెస్టే చేస్తలేరంటే అది పక్కన పెట్టి పాట పాడిన తీసుకుపోయి నువ్వు బాధితుల పక్షాన్ని నిలబడ్డు తీసుకుపోయినావు. ఇక్కడ గవర్నమెంట్ కు ఎలాంటి భయం పుట్టిందంటారు సార్? అంటే గవర్నమెంట్ కు ఎలాంటి భయం పుట్టిందంటే రేపు ఇది తిరుగుబాటు మొదలై పాట అంటే సార్ ఎప్పుడైనా సరే మీకు తెలిసి ఉంటుంది, తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఉద్యమాన్ని ఉధృతం చేసింది కూడా ఒక పాటే. అంటే ఒక పాటతోటి ఏదన్నా స్టార్ట్ అయితే ఏమైపోతుందో అని ఒక ఆలోచనతోటి ఇట్లా బ్రేక్ చేసిరంటారు. అదే కదా, ఇప్పుడు వాళ్ళకి అదే భయము. ఇప్పుడు ప్రభుత్వాలు భయపడేది ఏంటంటే ప్రశ్నించే గొంతుకలు ఏవైతే మొదలైతాయో పాట కూడా ప్రశ్నించే గొంతుక. సో కాబట్టి పాటను కూడా ఒక ఆయుధం, తిరుగుబాటులో ఒక ఆయుధం అది. సో కాబట్టి ఇలా గద్దరైన పాట ఇవాళ ఉర్రూతలు ఇచ్చి తెలంగాణ ఉద్యమం. అవునా కదా. ఇప్పుడు తమ్ముడు పేరు పాట రాసిన గోరెటి రమేష్ పాట కూడా ఇవాళ మొత్తం యావత్ తెలంగాణ ప్రజలంతా దాని గురించి చర్చిస్తున్నారు. సో కాబట్టి రేపు ఆ పాట ఒక ఆయుధంగా మారుతుంది. సో కాబట్టి ఇమీడియట్లీ అరెస్ట్ చేస్తే ఇంకోసారి పాట పాడుకుంటుంటాడు అంటారు. కానీ ఆ పిల్లోడు ఏమన్నాడు, ఖచ్చితంగా మేము నా గొంతుగా వినిపిస్తానని ఆయన. ఇంకా 20-30 పాటలు రాబోతున్నాయి అన్నాడు. మరి ఉంటుంది కదా, తిరుగుబాటు అనేది ప్రజల లోపల వచ్చినప్పుడు నువ్వు ఏం చేయలేరు. ఇలా వినోద్ కుమార్ అనేవాడు నేను 12 ఏళ్ళ ఉద్యోగం వదిలేసిన, ఎందుకు? సామాజిక న్యాయం జరగాలని, ఒక సామాజిక తెలంగాణ జరగాలని, ఈ కింది కులాలకు న్యాయం జరగాలని. అవునా, నేను 3 లక్షల ఉద్యోగం, నెలకు 3 లక్షల ఉద్యోగం మానేసిన, రాజీనామా చేసిన. మరి ఎందుకోసం, ఎవరి కోసం? ఈ ప్రజలు, ఇట్లాంటి ప్రజల కోసమే కదా. మరి ఇట్లాంటి ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు నేను మాట్లాడాలి కదా. మరి అట్లాంటప్పుడు నేను మాట్లాడితే నన్ను తీసుకుపోయి లోపలెత్తారంటే ఏంటంటే అర్థం? సార్, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే అంటే ఎవరిని ప్రధానంగా వీళ్ళు ఏకం కావాలని మీ సలహా? ముఖ్యంగా నేను బీఆర్ఎస్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ప్రాంతీయ పార్టీ ఇట్లాంటి అంశాలను స్టేకప్ చేయాలి. ఎందుకంటే లోకల్లో మేము పక్కా లోకల్ పార్టీ అని చెప్పుకుంటున్నారు కదా, అట్లా పక్కా లోకల్ వాళ్ళకి అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడరు? మీరు ఎట్లా సైలెంట్ ఉంటారు? ఇప్పుడు ఈ 2 ఉత్తరాది పార్టీలు, కాంగ్రెస్ బీజేపీ 2 ఉత్తరాది పార్టీలు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కావచ్చు. ఏమి డైరెక్ట్ బీజేపీ మేము మార్వాడల పార్టీ అని చెప్పుకుంటుంది కదా, గుజరాతీల పార్టీ అని చెప్పుకుంటుంది కదా. మొత్తం బీజేపీ నినాదము ఆ వేళలోనే ఉంది కదా. మరి కాంగ్రెస్ అన్న, అధికార కాంగ్రెస్ అన్న మరి ఈ తెలంగాణ ప్రజల పక్షాన్ని నిలబడాలా, దళితుల పక్షాన్ని, పీడితుల పక్షాన్ని నిలబడాలా లేదా? కాంగ్రెస్ పార్టీకి మైనార్టీలు ఓట్లు వేసిండు, దళితులు ఓట్లు వేసిండు కదా. మరి అట్లాంటప్పుడు వాళ్ళ పక్షం నిలబడకపోతే, కాంగ్రెస్ పార్టీ ఉత్తరాది వాళ్ళ పక్షం నిలబడితే కాంగ్రెస్ పార్టీ ఎట్లా బిలీవ్ చేయాలి ప్రజలు, దళితులు? అంటే కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడి నుంచి ప్రూవ్ వస్తున్నది కాబట్టి ఆ భావజాలంతో ఇప్పుడు అదే భావన వస్తుంది కదా, ప్రజల లోపల అదే భావన వస్తుంది కదా. వాళ్ళ మీద చర్య తీసుకోవట్లేదంటే. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఇది లా అండ్ ఆర్డర్ సమస్య కాదు, ఇది ఒక దోపిడీ సమస్య, పీడన సమస్య, ఇది ఒక ఆధిపత్య సమస్య. రేపు ఇది భవిష్యత్తులో ఇంకా దీన్ని పెరగకుండా ఉండాలంటే మీరు ఇక్కడున్న లోకల్ వాళ్ళకి అవకాశాలు కల్పేయండి, ఇక్కడ లోకల్ వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని కల్పేయండి. మేమున్నాం ప్రభుత్వం, ఎవరైనా సరే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ కావద్దు అనే విషయాన్ని మీరు తెలియజెప్పాలంటే వాళ్ళని అరెస్ట్ చేయండి. కాబట్టి లోకల్ వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు. మన ప్రభుత్వం మమ్మల్ని అరెస్ట్ చేసి మా మీద ఏమైనా ఈగ నిత్తలేదు, మాకు ఏమైనా అన్యాయం జరిగితే ఊకుంటలేదని అనుకుంటాం కదా, ఆ భరోసా మాకు ఉంటుంది కదా. మరి మీరు ఎందుకు చేయట్లేదు? ఆ పని చేయాలి కదా మీరు. సార్, ప్రధానంగా తనని దూషించి మాట్లాడిన దాని మీద మీరు గవర్నమెంట్ని ఏం కోరుకుంటున్నారు? నేను ఒకటే చట్టం ఉంది మాకు. ఎవరు మీకు కొత్తగా చట్టం తీసుకురావాల్సిన అవసరం లేదు. ఆ చట్టపరంగా మీరు చర్యలు తీసుకోండి.
ఐపీసీ ఉంది, సిఆర్పిసి ఉంది, ఎస్సీ అట్రాసిటీ యాక్ట్ ఉంది. తీసుకోండి దాని మీద, దాని ప్రకారం చర్య తీసుకోండి. రాజ్యాంగం మాకు కల్పించిన ప్రాథమిక హక్కులు ఉన్నాయి. సో అట్ ద సేమ్ టైం కొంతమంది ఎవరైతే గో బ్యాక్ మార్వాడి అంటున్నారో వాళ్ళని ఫోన్లు చేసి బెదిరించడం, మిమ్మల్ని చంపుతానడం, అసభ్యకరమైన మాటలు మాట్లాడడం, కొన్ని ఆడియోలు కూడా రిలీజ్ అయినాయి. వాళ్ళ మీద అంటే ఈ ఫోన్ కాల్స్ వల్ల బెదిరిస్తున్న వాళ్ళని కూడా వాళ్ళ మీద కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలండి? చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళైనా ఎట్లా బెదిరిస్తారండి? ఇప్పుడు నాకు వాక్ స్వాతంత్రం ఉంది. నిన్ను దుర్మార్గంగా దొంగగా నేను చిత్రీకరించట్లేదే. దోపిడీ విధానాలను వ్యతిరేకిస్తున్నాం. ఆంధ్ర దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా కేసీఆర్ గారు మాట్లాడిండు, తెలంగాణ యావత్ సమాజం మాట్లాడింది. వాళ్ళందరూ తీసుకొని జైలేస్తారా? వేసిండ్రా? ఇప్పుడు ఇది కూడా అంతే. ఇప్పుడు అక్కడ ఉత్తరాది దోపిడీ, మార్వాడి దోపిడీ, రాజస్థానీ దోపిడీ విధానాల మీద వాళ్ళని మేము వ్యతిరేకిస్తున్నాము. మాకు దోపిడీ విధానాలు వ్యతిరేకించే సంస్కృతి బాగా తెలంగాణలో ఉందండి. దానికి ఆధిపత్యానికి వ్యతిరేకంగా కొట్లాడే సంస్కృతి ఉంది, తెలంగాణ ప్రజల్లో ఉంది. అది సాయుధ పోరాటంలో ఉంది, నక్సలైట్ పోరాటంలో ఉంది, తెలంగాణ తొలిదశ మలిదశ పోరాటంలో ఉంది. తెలంగాణ రక్తంలోనే పోరు గడ్డ ఇది. సో కాబట్టి ఈ గడ్డ మీద వచ్చి నువ్వు ఆధిపత్యం చేస్తా అంటే తెలంగాణ ప్రజలు ఊరుకుంటారా ఏంది? సో కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు చేయాలనే కక్షపూరితంగా చేయరు. వాళ్ళ మీద దోపిడీ జరిగినప్పుడు, అణచివేత జరిగినప్పుడు మాత్రం జరుగుతాయి. ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద. అంటే వాళ్ళు అట్లా మాట్లాడి ఆ ఇన్సిడెంట్ జరిగినాక కూడా ఇది తప్పని తెలిసి అట్రాసిటీ కేసు పెట్టినప్పుడు కూడా స్పందించని పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, వీళ్ళు తీసుకొని యాక్షన్ తీసుకోకపోయినప్పటికీ కూడా వీళ్ళు మళ్ళీ ఎవరైతే మార్వాడీస్ ఉన్నారో వాళ్ళు పైకి వెళ్ళి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. స్టిల్ నౌ అంటే ఇది తీసుకోకపోవడం ఒక ఎత్తు, మళ్ళీ ఫోన్ చేసి బెదిరించడం. అంటే దీనికి ఎవరైనా ఉద్యమం చేసేటోళ్ళు లేకుంటే ముందుకు వెళ్దాం అనుకున్న వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేయడానిక లేకుంటే కదా. ఇప్పుడు అట్లాంటి తప్పుడు విధానాలని ప్రభుత్వం ఇమీడియట్లీ ఖండించాలి. ఇవాళ మేము ఎవరికి వ్యతిరేకమైన నినాదం కాదు ఇది. నేను ఇప్పటికీ చెప్తున్నాను, మేము ఎవరిని గో బ్యాక్ అనట్లేదు. నాకు 70% వాటా ఇవ్వండి, మీరు 20% తీసుకోండి. ఇది న్యాయమా కాదా? ఇది ఏ కోర్టు అయినా దీన్ని అంగీకరిస్తుందా లేదా, లేదంటే ప్రభుత్వం అంగీకరిస్తుందా లేదా? ఇది కీలకం. ఇది చర్చ. రేపు ప్రజల్లో చర్చ జరగాల్సింది ఇది. అంతేగాని మేము వాళ్ళని నిలగొట్టాలనో లేకపోతే ఊర్లో మార్వాడీలో వెళ్ళిపోవాలని మేము అనట్లేదు. మొత్తం మీ ఆధిపత్యం, ఉత్తరాది ఆధిపత్యము, మీ భాష ఆధిపత్యం, మీ సాంస్కృతిక ఆధిపత్యము, మీ ఆర్థిక దోపిడీ, మీ అణచివేత, ఇది బంద్ చేయండి. స్వస్తి పలకండి. ఈ ప్రాంతంలో ఉన్నప్పుడు తెలంగాణ వాడిగా ఉండండి. బిఏ రోమ్కు పోయినప్పుడు బిఏ రోమన్గా ఉండాలి, అమెరికా పోయినప్పుడు అమెరికన్గా ఉండాలి. ఆ చట్టాలను మా చట్టాలను గౌరవించకపోతే మేము ఇక్కడికి వెళ్ళి తరిమేస్తామన్నాడు ఎవరు? అమెరికా అధ్యక్షుడు. మరి ఇక్కడ తెలంగాణ చట్టాలను గౌరవించకపోతే, తెలంగాణ ప్రజల్ని గౌరవించకపోతే మరి మీరు కూడా తీసుకోవాలిగా చర్యలు. మరి ఇది ఎందుకు తీసుకోవట్లేదు, మీరు ఎందుకు భయపడుతున్నారా అంటున్నాను ఈ సందర్భంగా. సో అందుకే నేను ఇవాళ ప్రజల తిరుగుబాటు అది కదా, ఆవేదన కదా ప్రజలది. సో కాబట్టి ఫైనల్ గా మీరు ఈ ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలంటున్నారు? ఆర్పీ అధ్యక్షునిగా, బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునిగా దక్షిణాది సెకండ్ క్యాపిటల్ కోరుకోవడానికి 2013 నుండి నేను ఉద్యమం చేస్తున్నా. ఖచ్చితంగా ఈ దక్షిణాది ప్రజలను కాపాడడం మా బాధ్యత. బాబాసాహెబ్ అంబేద్కర్ దక్షిణాది వాడే, అలాగే పూలే దక్షిణాది వాడే, ఇవాళ మొత్తం మహనీయులంతా దక్షిణాది వాడే. పెరియార్ దక్షిణాది వాడే, ఇవాళ నారాయణ గురు దక్షిణాది వాడే. ఈ దక్షిణాదిలో ఉన్న మహనీయుల యొక్క లక్ష్యం ఏంటంటే దక్షిణాది అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని ఇవి కాపాడడం మా బాధ్యత. ఆ దిశగా మేము అడుగులు వేస్తాం. మేము ఎవరికి వ్యతిరేకం కాదు. మా వాటా మాకు కావాలి, మా వ్యాపారాలు మాకు కావాలి, మా సంపద మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు కావాలి. సో ఎట్లా అయినా తెలంగాణలో మా అధికారం మాకు ఉంది కాబట్టి మా అధికారం మాకు ఉండాలి. సో ఇవి మా నినాదాలు. సో ఆ దిశగా ఖచ్చితంగా రానున్న రోజుల్లో మేము కలిసి వచ్చే ప్రజా సంఘాలతో, కలిసి వచ్చే విద్యార్థి సంఘాలతో, కలిసి వచ్చే కుల సంఘాలతో కలిసి పనిచేస్తాం. ఈ అంశం మీద దక్షిణాది అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం, హక్కుల కోసం కొట్లాడతాం ఖచ్చితంగా. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏమన్నా ప్రాపర్గా పెద్దగా యాక్షన్ తీసుకునే సందర్భం ఏమన్నా ఉందా? లేదండి. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగానే కొట్లాడాలి. ఇప్పుడు ఒక బీఆర్ఎస్ పార్టీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడి తెలంగాణ సాధించుకున్నాం. కొంతమంది యువత అంటే అగ్రెసివ్గా ముందుకెళ్ళి గో బ్యాక్ అని చెప్పేసి లేదండి, దాన్ని నేను సపోర్ట్ చేయను. ఎందుకంటే వాళ్ళకి రాజ్యాంగపరంగా ఇక్కడ నివసించే హక్కు ఉంది. లీగల్గా చట్టబద్ధంగా వెళ్ళాలంటారు. 100% లీగల్గా చట్టబద్ధంగానే ఉండాలి. గో బ్యాక్ అనే నినాదంలో దాని వెనుక ఏంటంటే ఆధిపత్య కులాలని, ఆధిపత్య వర్గాలని, దోపిడీ వర్గాలని మాత్రమే, అంతేగాని ప్రజల్ని కాదు. సో కాబట్టి మీ దోపిడీని మానుకోండి. మీరు 20% మీరు అనుభవించండి, ఎవ్వరు కాదన్నారు. మాకు 70% మాకు ఇవ్వండి.
ఇది మేము చేస్తున్న నినాదం. ఇది రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా పోరాటం, అంతే తప్ప మేము ఒక రాజకీయ పార్టీ అధ్యక్షునిగా, ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునిగా, ఒక రాజ్యాంగానికి లోబడే వ్యక్తిగా నేను ఇట్లాంటి గో బ్యాక్, చంపేస్తాను, నరికేస్తాం, కుమ్మేస్తాం ఇట్లాంటి వ్యతిరేకిస్తాను గ్యారంటీగా. అవి నేను వాటికి ఎప్పుడు కూడా సపోర్ట్ చేయను. ఓకే, థ్యాంక్ యూ సార్. చూశారు కదా మిత్రులారా, అంటే మీకు ఎలాంటి సందేహం కానీ అనుమానం కానీ ఎలాంటి ఆలోచన ఉన్నా కానీ దార్వి టీవీలో ఈ ఇంటర్వ్యూస్ అంటే సార్తో జరిగిన విశ్లేషణ ఏదైతే ఉన్నదో, మీకు ఏమైనా సమస్యలు కానీ ఈ ప్రోగ్రామ్ గురించి అంటే గో బ్యాక్ మార్వాడి అనే దాని మీద ఏమైనా స్పందించాలనుకున్నా మా ఛానల్లో కామెంట్ చేయండి. ఇంకా మీరేమైనా సార్ నుంచి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే ఆ విషయాన్ని కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ వరప్రసాద్ మేడి.